నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళు కొన్ని రోజులేమో రావణ్కి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే కొడాల నాని గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడటం మీరు చూశారు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారంటే, ఓ మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యల వల్ల కొంతమంది మీకు కేసులు అయ్యాయి, ఇవన్నీ విడివిడిగా జరిగాయి అనుకుంటున్నారండి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గుడుంబ శంకర్ ఏదో సినిమా, ఆ సినిమాలో ఆయన డైలాగ్ చెప్తాడు, గుడుంబ మూవీస్ సమర్పించు గుడి వెనక నా స్వామి అంటాడు. ఇదంతా ఒక సినిమా అండి. ఇందులో అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. మీకు ఆ పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ ఈ సినిమా ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. అప్పుడు దీనిలో వైసీపీ చేసిన పాత్ర ఏంటి, వైసీపీ ఈ ముఠా పెయిడ్ ముఠా ఏం చేసింది అనేది ప్రజలకి ఇక మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పి మోసం చేయాల్సిన పరిస్థితి ఉండదు. అయితే ఇదంతా ఒక సినిమా. ఈ సినిమాకి డైరెక్టరు అలాగే నిర్మాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దీనిలో పాత్రధారులు వేరు. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తుంటామండి. ఎగ్జాంపుల్గా రంగస్థలం సినిమా, రామ్ చరణ్ యాజ్ చిట్టిబాబు, అంటే రామ్ చరణ్ గారు చిట్టిబాబు క్యారెక్టర్ వేశారు. అలాగే ఆది యాజ్ సో అండ్ సో, అలాగా ఎవరెవరైతే ఏ క్యారెక్టర్లు వేశారనేది వేస్తుంటారు కదా టైటిల్స్లో. అలాగా ఈవేళ ఆ టైటిల్స్ రూపంలో ఈ మొత్తం సినిమా దళిత క్రైస్తవ గర్జనలో అనే పేరు పెట్టిన ఈ సినిమాకి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసిన ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈవేళ మీరు చాలా క్లియర్గా చూసేస్తారండి. ముందైతే మాకు సంబంధం లేదని పెద్ద ఆయన అన్నాడు కదా, ఎవరు రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. అయితే రావణ్ అనే ఆయన మాకు సంబంధం లేదన్నాడు కదండి. రైట్, చూద్దాం రండి. అసలు ఆ సినిమా మొదలైంది ఎక్కడ, ఆర్టిస్టులు ఎవరు, ఆర్టిస్టుల యొక్క పరిచయం కూడా నేను వేళ మీకు చేస్తాను సింపుల్గానే. ఇక మధ్యలో జాడ ఉన్నాడు. దీనికి లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు జాడ శ్రవణ్ కుమార్. జాడ శ్రవణ్ కుమారే కదా మొత్తం ఈ మీటింగ్ని మొత్తం ముందుకు నడిపించింది. నిర్మాత అయితే జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఏ డౌట్ లేదు. జాడా గారు చెప్పిన ఒక డైలాగు, ఈ డైలాగ్ సంచలనం సృష్టించిందండి ఈ సినిమా మొత్తానికి. ఈ డైలాగ్ వల్ల ఇటు దొరికిపోయాడు. 2029 మన ముందున్నటువంటి అసలైన సవాల్ ఒక తలుపు. 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ. ఈ డైలాగ్ తోటి మొత్తం సినిమా అంతా అటర్ఫ్లాప్ అయిపోయిందండి. ఇది జాడ శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అన్నాడు కదా. మొన్నే నేను కొన్ని వాయిస్లు రిలీజ్ చేశాను, అవి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి, చూడండి. 5గురు ఇచ్చాను నేను ఉప ముఖ్యమంత్రులు, ఒకడు కూడా నాకు నిలబడలేదు, ఈసారి ఒకటే ఇస్తానని జగన్ అన్నాడు, అది నాదే అని అతను అనుచరులతో చెప్తున్న అది మనం చూసాం. సో వైసీపీ తరపున ఉప ముఖ్యమంత్రి పదవి వీడికి జగన్ గారు ఆఫర్ చేశారు. కాబట్టి వీడు దళిత క్రైస్తవ ముసుగేసి దళితుల్ని హిందువుల మీదకి రెచ్చగొట్టాలి, క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టాలని ఓ ప్రయత్నం ఇది. ఏమండి, ఇంకోటి కూడా ఉంది. వీడు మాట్లాడింది ఎక్కడుందండి, ఇదిగో, వైసీపీతో కలిసి పనిచేస్తా, వైసీపీతో కలిసి పనిచేస్తా. ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నారా? చేస్తున్నాను. ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తున్నా. వైసీపీ మీకు అర్థమైంది కదా. వైసీపీతో కలిసి పనిచేస్తున్నారంటే పనిచేస్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఈ మీటింగ్లో కూడా వచ్చి నేను డిప్యూటీ సీఎం అవుతున్నాను, మీకు వచ్చేసరికి మీకు తలుపు తెరిచి ఉంటుంది అన్నాడు. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వైసీపీ ఆధ్వర్యంలోనే పనిచేసింది. ఈ తర్వాత ఇంకో క్యారెక్టర్ చూపిస్తాను రండి. భలే ఉంటాయండి వీళ్ళ క్యారెక్టర్లు అన్నీ కూడా. ఒక మహిళ కూర్చుని ఉన్నారు చూడండి, బ్లూ కండువా వేసుకుని కూర్చున్నారు. అంటే ఇక్కడ ఈడు జాడ శ్రవణ్ యాజ్ దళిత క్రైస్తవ నాయకుడు, అంటే వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనే జాడ శ్రవణ్ ఎలా యాక్ట్ చేశాడు, ఇక్కడ దళిత క్రైస్తవ నాయకుడిగా యాక్ట్ చేశాడు. అలాగే మచ్చ నాగమల్లేశ్వరి గారు, ఈవిడి ఇప్పుడు ఇక్కడ వేసిన ఈ మీటింగ్లో వేసిన క్యారెక్టర్ ఏంటంటే దళిత నాయకురాలు. కానీ నిజానికి ఈవిడెవరు?
జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీలో అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి, అఫీషియల్గా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇంకొక 2-3 పదవులు కూడా ఉన్నాయి ఈవిడికి. కానీ ఈవిడి ఆ మీటింగ్లో ప్లే చేసిన రోల్ ఏంటంటే దళిత నాయకురాలు. ఇది గతంలో డ్రామాలో వేసేవారండి, డ్రామా బుక్స్ ఉండేవి. ఆ డ్రామా బుక్స్లో పలానా సుబ్బారావు యాజ్ హీరో శరత్ పలానా అలా క్యారెక్టర్లు వేసేవారు చూడండి, సేమ్ అయ్యే క్యారెక్టర్లు వేసారు ఇక్కడ వీళ్ళు. మీరు చూడండి, మొత్తం ఇప్పుడు ప్రొఫైల్ అంతా కూడా వైసీపీ. మీరు చెప్పక్కర్లేదు, వైసీపీ అధికార ప్రతినిధి అఫీషియల్ కంటే ఇంకా అంతకు మించిన ఆధారం ఏం కావాలి? ఏమండి, రెండో క్యారెక్టర్ని కూడా పరిచయం చేశాం కదా. మూడో క్యారెక్టర్ని ఎవరిని పరిచయం చేద్దాం? కేఎస్ ప్రసాద్ గారు మీకు తెలుసు కదా. కేఎస్ ప్రసాద్ వైసీపీ కోసం అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి. అతను దళితుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఇక మూడో క్యారెక్టర్ మనం ప్రశ్నారావణ్ని పరిచయం చేయకముందు ఇంకో క్యారెక్టర్ ఉంది, రండి చూపిస్తాను రండి. ఇదే మీటింగ్లో సౌండ్ ఏదండి? తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. అదే మీటింగ్ అండి. ఇగో ప్రశ్న రావణు, సంవత్సరం మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ ఈ ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఏంటంటే క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ పాత్ర పోషించాడు. కానీ ఒరిజినల్గా ఇతను ఎవరు? ఇతనికి వైసీపీ సోషల్ మీడియా అంటే పేటీఎం టీంలో అఫీషియల్గా మెంబర్షిప్ ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారితో మన క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ రోల్ ప్లే చేసిన పాత్రధారుడు. అలాగే సజ్జల భార్గవరెడ్డితో ఇంకా అఫీషియల్ బిల్డ్ అయింది కదండి. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన పని, ఇప్పుడు అయితే ఇక్కడ క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ రోల్ ప్లే చేశాడు. అసలు ఒరిజినల్గా ఇతని క్యారెక్టర్ ఏంటి? ఒరిజినల్గా వైసీపీ ఇతనికి ఇచ్చిన జాబ్ ఏంటి? ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడండి. బాలయ్య కొడుకున్నాడు అక్కడ. ఏం పేరుది? హరీష్ మాధురి. అరే, నువ్వు నిజంగా బాలయ్య కొడుకు అయితే హరీష్ మాధురి నీకే చెప్తున్నాను, పార్లమెంట్లో నువ్వు ఎలా గెలుతావు చూస్తాను. హరీష్ మాధురి నీలాంటి లుచ్చ రాజకీయాలు చేసినటువంటి పోరంబోగున కొడుకులు వేసి నీలాంటి ఎందుకు ఇస్తారా గౌరవం? మేము హరీష్ మాధురి నీకెందుకు ఇస్తామరా మేము గౌరవం? నీలాంటి మా పార్లమెంట్ గురించి చెప్పించి కొడతాం నిన్ను. హరీష్ మాధురి చెప్పుతో కొడతామరా నిన్ను కూడా. కోరార్థం బద్దలు కొడతాం కాదు, తలకాయ బద్దలు కొట్టాల్సింది మొన్న. అలా గౌరవం మొత్తం పోయిన దరిద్రం పోయిన. నీ కోరద్దలు కాదు పడ కొట్టాలి, నీ గుద్ద బాలు కొట్టాల్సింది మొన్న. ఈ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు అడిగి బాలయ్య కొడుక చెప్తారా? మీరు పార్టీ బోయగత్తుల పార్టీ, మీరు నాయకులంతా బోయగత్తులు పడగలరా? మీరు బోయగత్తుల పార్టీ, మీరు బోయగత్తుల నాయకులు, మీరు చెత్త నా కొడకలారా. ఇదే నేర్పినారు తెలుగుదేశం పార్టీ మీకు? ఇదే లోకేష్ నువ్వు నేర్పింది? చెత్త నా కొడక. ఎందుకన్నా ఎర్ర బుక్ అడి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకంటారా బుక్ అడి తిరుగుతున్నావు నువ్వు? ఎంత పని రా? నీ పిల్ల ఫోటోలు ఇప్పి బట్టలు ఇప్పేసి ఎడిటింగ్ చేయండి. నాకు ఎంత పని రా? సెల్ ఫోన్లో చేస్తానే చెత్త నా కొడగలరా? సెల్ ఫోన్లో మార్చగలను నీ తలకాయలు నేను. సన్నీ లియోన్ ఫోటో పెట్టుకొని నీ భార్య గట్ట 2 నిమిషాలు పని రా. నాక 2 నిమిషాలు పని నాకు. చెత్త నా కొడక. మీరు పార్టీ బోయగత్తుల పార్టీ, తెలుగుదేశం పార్టీ. మీకోసమైనా నేను జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేస్తాను. జగన్ ఏమంటే అక్కడ ఏంటి క్యారెక్టర్ ఏంటి? క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్, క్రిస్టియన్ భక్తుడు, దేవుడి పాటలు పాడేస్తున్నాడు. కానీ ఒరిజినల్గా వైసీపీలో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి? చాలా గొప్పగా ఉంటాయండి వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్లు. ఈ వినిపించకూడదు కానీ తప్పట్లేదు. వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లు ఏంటి? ఆ రోజున దళిత క్రైస్తవ సభను పెట్టి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అక్కడ పాల్గొన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ బ్యాడ్ అంతా తీసుకెళ్లి దళిత క్రైస్తవ సమాజం మీద ఎలా వేసేస్తున్నారు?
జగన్ గారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఓ టోటల్ కమ్యూనిటీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముందు దోషిగా నిలబెట్టారండి. చంద్రబాబు నాయుడు యొక్క భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేయడం మాకు 2 నిమిషాల పని. నారా లోకేష్ నీకు చెప్తాను, ఇది వార్నింగ్ అనుకుంటావు, రిక్వెస్ట్ అనుకుంటావు, నీ ఇష్టం. నీ ఫోటోలు ఎడిటింగ్ చేయాలని, నీ భార్య ఫోటో, బ్రాహ్మణి ఫోటోలు ఎడిటింగ్ చేయాలని నాకు నిమిషాల పని కాదు చెప్తున్నాను నేను. నేను ఆడింగ్ నా కొడుకులాగా ఫేక్ ఐడీలతో చేయను రా లోకేష్ చెప్తున్నాను నీకు. నా ఒరిజినల్ ఐడితో పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నా ఒరిజినల్ ఐడితో పోస్ట్ చేస్తాను, బట్టలు ఇప్పిన ఫోటోలు పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నిజంగా ఏంట్రా నాటకాలు దబ్బుతున్నారు నా కొడకలారా మీరు? రాజకీయాలు చేయడం చేత కదరా ఆడింగ్ నా కొడకలారా? రాజకీయాలు మాట్లాడడం చేత కదరా మీకు ఆడింగ్ ఏదో వల్లారా? చెప్పు మీ బతుకులు చెడ. నా ఏం పార్టీరా? దరిద్రం పార్టీ, అదేం పార్టీరా? చిన్న కొడకలారా మీరు? ఎరా లోకేష్ బేవసన కొడక, నీ లజ్జ నీ కుక్కలు చెప్పుకోలేమంటారా బేవసన కొడక? నువ్వు నీ పార్టీ, నువ్వు మనిషిని, మీరు నాయకులు నా కొడకలారా మీరు? మీ భార్యల ఫోటోలు, మీ అమ్మల ఫోటోలు మేము ఎడిటింగ్లు చేస్తాం, అర్థమైందా? ఆయన మీ పార్టీ అయితే మీకు సంస్కారం, మీకు బుద్ధులు వచ్చిందిరా. ఎన్టీ రామారావు లాక్కున్న పార్టీ అది, ఆయనకి వెన్నుపోటు పోటు తెచ్చుకున్న పార్టీ అది. మీకెక్కడుంటే సంస్కారం, మీకెక్కడుంటే బుద్ధి? అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడేస్తున్న మాటలు ఇవి. ఈ మాటలతో గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. ఇతన్ని కనిగిరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు, రిమాండ్ చేశాడు. రిమాండ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడితే అరెస్ట్ అయ్యాడు ఇతను మీరు చూశారు కదా. వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో తెలుసండి. ఎందుకు అరెస్ట్ అయ్యాడని ప్రచారం చేశారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీ వాంట్ జస్టిస్ అట, ఉద్యమకారుడు అంబేద్కర్ వాది నాని నేతల అక్రమ అరెస్టును ఖండించండి అట, శుభలేఖల మీద డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని వేయకుండా కోనసీమని మాత్రం వేశారని ప్రశ్నించినందుకు అరెస్ట్ అట. వీళ్ళు ప్రచారం చూడండి. ఇప్పుడు అక్కడ ప్రశ్నారావుని చాలా దారుణంగా మాట్లాడాడు, గతంలో కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ మాటలకు గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఇప్పుడు ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో, ఇతను ఎలా మాట్లాడాడు, ఎలాంటి భాష మాట్లాడాడు, మహిళల ఫోటోల్ని దారుణంగా నగ్నంగా చేసేసాడు. అలాంటి వ్యక్తులు వైసీపీ ఇప్పుడు ఈ రోజున వైసీపీలో సోషల్ మీడియాలో ఏదో పదవి ఇచ్చి ఆయన పక్కన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వైసీపీ బతుకు, ఇదయ్యా మీ బతుకు అన్నట్టు జగన్ గారు ఇవాళ మీరు ఏమి నీతి కబుర్లు చెప్పొద్దండి. వైసీపీలో ఎవ్వరు నీతి కబుర్లు చెప్పొద్దు. అలాగ అంత దారుణంగా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడిన వ్యక్తులకి ఈ రోజున మీరు తీసుకెళ్ళి అంటే ఇంక అంతకుమించి దిక్కు లేదనమాట మీకు. అంతకుమించి మీకు నాయకులు దొరకట్లేదు. ఇంక ఇలాంటి చిల్లర కుర్రోళ్ళని తీసుకుని, ఈ చిల్లర బతికే వాళ్ళని తీసుకెళ్ళి మీరు పదవులు ఇచ్చుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడ దేవుడు పాటలు పాడించేస్తున్నారు, యేసుప్రభు పాటలు పాడేస్తున్నాడు యథేచ్ఛగా. సిగ్గుంటుందండి. ఇప్పటికే వైసీపీకి ఒకవేళ ఎవరైనా దళిత క్రైస్తవులు సపోర్ట్ చేస్తూ ఉంటే సిగ్గుండొద్దా ఇలాంటి పనులు చేయడానికి? ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు? ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు, ఎలాంటి పనులు చేసే వ్యక్తులు బయట ఇతరుల భార్యల్ని, ఇతరుల కుమార్తెల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసి నగ్నంగా పెట్టే వ్యక్తులను తీసుకొచ్చి ఈవేళ క్రిస్టియన్ సింగర్లుగా మీరు పాటలు పాడిస్తారా? సో ఇదంతా ఒక సినిమా, ఆ సినిమాలో క్యారెక్టర్లు అండి ఇవన్నీ కూడా.